మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 98వ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఢిల్లీలోని సైదవ్ అటల్ మెమోరియల్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, హర్దీప్ సింగ్ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా దేశానికి వాజ్పేయి చేసిన కృషి మరువలేనిదని ప్రధాని మోదీ అన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి భారతదేశానికి 10వ ప్రధానిగా పనిచేశారు. 1996 నుండి 2004 మధ్య 3 పర్యాయాలు ఆయన ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. మొదటిసారి 13 రోజుల పాటు ప్రధానిగా ఉన్న వాజ్పేయి రెండోసారి 13 నెలలు ఆ పదవిలో కొనసాగారు. మూడోసారి ఫుల్ టర్మ్ పదవిలో ఉన్నారు. 93 ఏళ్ల వయసులో 2018 ఆగస్టు 16న వాజ్పేయి మరణించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ మేరకు బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. రేపు సాయంత్రం 4 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ప్రయాణం కానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానాల్లో ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీకి చేరుకున్న అనంతరం సాయంత్రం 4 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ భేటీ అనంతరం ఏఐసీసీ అగ్రనేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యే అవుతారు. ఈ సమావేశంలో టీపీసీసీ చర్చలు, పార్లమెంట్ ఎన్నికలపై చర్చించనున్నట్లు సమాచారం. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బీజేపీ కార్యాలయంలో వాజ్పేయి జయంతి ఉత్సవాల్లో నివాళులర్పించారు కిషన్ రెడ్డి. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలను బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బర్కత్పురాలోని బీజేపీ సిటీ కార్యాలయంలో వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా నల్లకుంట నీలోఫర్ హాస్పిటల్లో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ వాజ్పేయి జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి సేవలు మరవలేనివి అని గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 99వ జన్మదిన వేడుకలు అంబర్పేట మహిళా సభ చారిటబుల్ ట్రస్ట్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరై వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేశారు గవర్నర్ దత్తాత్రేయ. ఈ సందర్భంగా గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి చేసిన సేవలు మరవలేనివని ఆయన అన్నారు. భారతదేశంలో కరోనా విభజిస్తున్న సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వాలు సూచించిన సూచనలను తప్పకుండా పాటించాలని, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని ఆయన కోరారు. ఎంతో ప్రేమతో, ఆత్మీయతతో ఆదరించడం తప్ప ఆయన ఏ ఒక్కరోజు కూడా ఎవరిని ఏ రకంగా మమ్మల్ని ఎవరిని ఏమి ఒక మాట అనకుండా సర్ది చెప్పేవారు. ఆ రకంగా గొప్ప రాజనీతిజ్ఞుడు. అన్ని రాజకీయ పార్టీలు 23 రాజకీయ పార్టీలను కలుపుకొని ప్రభుత్వాన్ని 6 సంవత్సరాలు పరిపాలించినటువంటి మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈరోజు మేము బీబీ ఫౌండేషన్ ద్వారా ఈ యొక్క మల్లె సుబ్బయ్య చారిటబుల్ ట్రస్ట్ వృద్ధాశ్రమం చాలా శ్రద్ధతోటి, చాలా ఆదరణతోటి వాళ్ళు నాకు చాలా బాధ అనిపించింది. చాలా కరుణ. అంటే 94 సంవత్సరాల ఒక మహిళ, ఆమెను కూడా చాలా మంచి సేవలు అందిస్తున్నారు. సొంత తల్లులాగా వాళ్ళని చూసి వాళ్ళకి సేవలు అందిస్తున్నారు. కాబట్టి ఈ ట్రస్టుకు మనం అన్ని విధాలుగా సహకరించాలని, ఇలాంటి ట్రస్టులు, ఇలాంటి అనాథాశ్రమాలు అనేటువంటి, వృద్ధాశ్రమాలు అనేటువంటి వాటిని కూడా మనం పెద్ద ఎత్తున నెలకొల్పి వాళ్ళని కాపాడుకోవడమే అటల్ బిహారీ వాజ్పేయి గారికి నిజమైన శ్రద్ధాంజలి నేను హృదయపూర్వకంగా భావిస్తూ, దేశభక్తి మరియు దేశం కోసం కృషి చేయడం, నైతిక విలువలు పాటించడం, ఆదర్శంతో జీవనం చేయడం, ఇవన్నీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క లక్షణాలు. వాటిని పుణికిపుచ్చుకోవాలని నేను ప్రజానాయకులకు, ప్రజా కార్యకర్తలందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. భారతదేశంలో కరోనా ప్రజలకు ఎలాంటి భారతదేశంలో కరోనా అంటే ఈ మధ్యలో మళ్ళీ కరోనా అనేటువంటి ఒక కొత్త వ్యాధి బయలుదేరినట్టుగా అనేకమైనటువంటి
ప్రభుత్వ సూచన ద్వారా తెలుస్తున్నాయి. కాబట్టి ప్రజలు జాగరూకతగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనలను అన్నిటి నుంచి పాటించి మనము మన యొక్క పర్యావరణాన్ని కాపాడుకుంటూ శుభ్రతను కాపాడుకుంటూ మంచిగా అవసరమైన చోట మాస్కులు కూడా ధరించి మనం ముందుకు జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని, దీన్ని వ్యాప్తి కానియకుండా ఈ నెల 29న మేడిగడ్డ ప్రాజెక్టు వద్దకు మంత్రులు ఉత్తమ్ శ్రీధర్ బాబు వెళ్లనున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టును మంత్రులు సందర్శించనున్నారు. ఈ నెల 29న ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో మేడిగడ్డకు బయలుదేరి వెళ్తారు ఉత్తమ్ శ్రీధర్ బాబు. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారు. ప్రాణహిత కాళేశ్వరం ప్రాజెక్టుల వివరాలు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల జరిగిన లాభ నష్టాలపై సమీక్ష జరుపుతారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం, కొత్త ఆయకట్టు, స్థిరీకరణ ఆయకట్టు వివరాలు, ప్రాజెక్టు నిర్వహణకు అవసరమైన విద్యుత్, మేడిగడ్డ, సిందిల్లా, అన్నారం బ్యారేజ్ల సమస్యలు, వాటి పరిష్కారాలు తదితర అంశాలపై సమీక్షిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనంతరం మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్లను సందర్శించనున్నారు మంత్రులు ఉత్తమ్ శ్రీధర్ బాబు. అక్కడ ఏర్పాటు చేసే సమావేశానికి హాజరు కావాలని ప్రాజెక్టుల నిర్మాణ సంస్థలు, సబ్ కాంట్రాక్టర్లు, ప్రాజెక్టుల నిర్మాణంతో సంబంధం ఉన్న వారందరినీ సమావేశపరిచేలా చూడాలని ఈఎన్సీని ఆదేశించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ ఎలా అమలు చేస్తుందని కరీంనగర్ ఎంపీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల అమలుకు తెల్ల రేషన్ కార్డు ప్రధాన అర్హత అనే అంశంపై ఆయన సందేహం వ్యక్తం చేశారు. మన తెలంగాణలో గత 10 ఏళ్లుగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని గుర్తు చేశారు. అలాంటప్పుడు తెల్ల రేషన్ కార్డు అర్హత అనే అంశం విషయంలో ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికే 10 లక్షల కుటుంబాలు కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ఇంకా లక్షలాది మంది దరఖాస్తు కోసం వేచి చూస్తున్నారన్నారు. ఈ లక్షలాది మందికి ఎలా న్యాయం చేస్తారు అని బండి సంజయ్ ప్రశ్నించారు. తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల మంజూరుకు దరఖాస్తులను ఆహ్వానించాలని డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా నిజమైన లబ్ధిదారులను గుర్తించాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను ఎలా అమలు చేస్తారో ప్రజలకు చెప్పాలన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ పార్లమెంటు ఎన్నికల్లో ప్రధానమంత్రిగా మోదీకి ఓటు వేస్తామని ప్రజలు చెప్పినట్లు అన్ని సర్వే సంస్థలు చెప్పాయన్నారు. 6 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని హామీలను అమలు చేసి ప్రజలకు న్యాయం చేస్తుందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు విహెచ్ అన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో విహెచ్ పాల్గొన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రాహుల్ గాంధీకి మంచి అవకాశం ఉంటుందని, పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని కాంగ్రెస్ నాయకులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్న ప్రజలకు విహెచ్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయననే ఇనాగ్రేషన్ చేయాలని ఆయన లెటర్ కూడా రాశారు. రేపు ఎక్కడన్నా 26 జనవరికి వస్తారు, తప్పనిసరిగా ఆయన ఒప్పిస్తారు. ఫైనల్ గా ఎవరు ఇవ్వాలనేది ఆలోచన చేస్తాం. తప్పనిసరిగా దీని స్పోర్ట్స్ కూడా మనం ఎంకరేజ్ చేయాలని, అదేవిధంగా 6 డిక్లరేషన్ ప్రియారిటీ టు ఎవ్రీబడి. ఎందుకంటే కాంగ్రెస్ ఫౌండేషన్ డే చేసే కార్యక్రమాన్ని గ్రామ గ్రామాలలో పోవాలి. సోనియా గాంధీ 6 డిక్లరేషన్, సోనియా గాంధీ 6 డిక్లరేషన్. దీంతో ప్రజలలో మన మీద అభిమానం పెరుగుతుంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు తప్పనిసరిగా మనం గెలవడానికి సోనియా గాంధీకి ఇచ్చిన ఈ తెలంగాణలో ప్రజలు అభిమానించి ఆ 6 డిక్లరేషన్ నమ్మి ఓటేశారు. కాబట్టి వారికి సరైన న్యాయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం, కేబినెట్, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం అందరిగా చేశారు. వాళ్ళకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. దీన్ని తప్పనిసరిగా అమలు చేసి తీర్థం అపోజిషన్ ఎన్నెన్నో చెప్పుకొని కానీ అమలు చేస్తేనే ప్రజలలో మనకు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మన వైపు ఉంటారు, విశ్వాసం పెరుగుతుంది. సోనియా గాంధీకి ఎక్కువ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే అప్పుడే రాహుల్ గాంధీ నాయకుడికి మంచి అవకాశం వస్తుంది. ఎందుకంటే కన్యాకుమారి నుంచి కశ్మీర్ దగ్గర నడిచాడు కాబట్టి దాంతో ఊపు వచ్చింది. ఇప్పుడు 6 డిక్లరేషన్ సోనియా గాంధీ తోటి ప్రజలలో ఊపు వచ్చింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికలు అధిక సీట్లు సంపాదించడానికి ప్రతి కార్యకర్త ముందుకుండాలి. ఈ వైట్ కార్డు ఇప్పటి నుంచే ప్రచారం మొదలు పెట్టాలి. ఎందుకంటే రేపు 26 నాడు కూడా జెండాలు ఎక్కించడం ప్రజలను చెప్పొద్దమ్మా, రేపు వస్తారు మీ దగ్గరికి, మీ వైట్ కార్డు రెడీ పెట్టుకోండి, మీ డిక్లరేషన్ పేరు అన్ని రాసిచ్చేయండి. అప్పుడు మీకు న్యాయం జరుగుతుందని చెప్పగలిగితే
ప్రజలు సంతోషపడతారు, ప్రభుత్వానికి కూడా మంచి పెరుగుతుంది. దానివల్ల నాయకులు కూడా వాళ్ళ నాయకత్వం కూడా పెరుగుతుందని మీడియా ద్వారా చెప్తున్నా. మరొకసారి ఏది హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. నేడు క్రిస్మస్ సందర్భంగా తెలంగాణలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచి క్రైస్తవులు చర్చిలకు చేరుకుని ప్రార్థనలు చేశారు. ఇందులో భాగంగానే ఉప్పల్ చిలుకానగర్లో జీసస్ పవర్ చర్చ్ వ్యవస్థాపకులు పాస్టర్ ఈఎస్ జాన్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉప్పల్ చిలుకనగర్ సుమారు 400 మంది భక్తులతో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు తమ నృత్యాలతో అక్కడికి వచ్చిన వారిని అలరించారు. హైదరాబాద్ లో గత కొన్ని సంవత్సరాలుగా క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని చర్చి ఫాదర్ ఈఎస్ జాన్ అన్నారు. నగరంలో ఉన్న అన్ని బ్రాంచీలలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయన్నారు. ప్రార్థనల అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నా పేరు పాస్టర్ ఈఎస్ జాన్, జీసస్ పవర్ మినిస్ట్రీ మరి ఫౌండర్ ని మాట్లాడుతున్నాను. ఈరోజు క్రిస్మస్ సెలబ్రేషన్ మరి హేమానగర్ బోడుపల్ ప్రాంతంలో దాదాపు 400 మందితో ఘనముగా జరిగించిన దేవుణ్ణి బట్టి ఆయనకు లెక్కలేని స్తుతులు చెల్లించుకుంటున్నాను. సంఘం యొక్క సహకారాన్ని బట్టి మరి ఎంతో ఈరోజు ఆనందిస్తున్నాము. అంతేకాకుండా మా సంఘస్థులు, మా ఆత్మీయులు అందరూ కలిసి దేవుణ్ణి ఘనముగా ఆరాధించాము. మాకు దాదాపు 5 బ్రాంచీలు మరి సిటీలో ఉన్నవి. మరి దేవుని యొక్క కృప వలన 5 బ్రాంచీల్లో కూడా ఘనముగా మేము క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నాము. అంతేకాదు ఈరోజు యొక్క హేమానగర్ బోడుపల్లో అందరికీ భోజన వసతి కలిగించి ఎంతో ప్రేమతో వారిని ఆదరిస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్, జీసస్ బ్లెస్ యు. అంబర్పేట్ నియోజకవర్గం చర్చిలో క్రిస్మస్ పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రార్థనా కార్యక్రమంలో ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి పాల్గొన్నారు. చర్చిలో క్రిస్టియన్ కుల పెద్దలతో కలిసి కేక్ కటింగ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన క్రిస్టియన్లకు క్రిస్మస్ కానుకలను రోహిన్ రెడ్డి క్రైస్తవులకు అందజేసినారు. క్రిస్టియన్ సోదర సోదరీమణులకు క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ ను పురస్కరించుకుని ప్రజలు కరుణ, దయ నుంచి ప్రేరణ పొందాలి. క్రిస్మస్ పర్వదినం ప్రేమ, దయాగుణం, విశిష్టతను మరోసారి మనకు గుర్తు చేస్తుందని రోహిన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సెక్రటరీ శంభుల శ్రీకాంత్, కార్పొరేటర్ గరగంటి రమేష్, రామ్మోహన్ గౌడ్, ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు ఎంతో భక్తి శ్రద్ధలతోటి క్రిస్మస్ పండుగని చేసుకుంటున్న క్రిస్టియన్ సోదరులకు అందరికీ కూడా నేను క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే నూతన సంవత్సరం కన్నా మొదలు ఆఖరి ఫెస్టివల్ వచ్చేది మన క్రిస్మస్. ఇది ఒక పాజిటివ్ నోట్ నుంచి ఇవాళ నుంచి అందరూ కూడా ఒక న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మోడ్లో వెళ్తారు. సో ఇది లాస్ట్ ఫెస్టివల్ కాబట్టి అందరు చాలా భక్తి శ్రద్ధలతోటి ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇది మొట్టమొదటి ఫెస్టివల్ కాబట్టి మా ముఖ్యమంత్రి గారు కూడా మీరు చూస్తున్నారు, దినం సుమారు 18 గంటలు పనిచేస్తున్నారు. ఒక పాజిటివ్ వైబ్రేషన్ తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి సర్కార్ నడుస్తున్నది. అందరూ కూడా సంతోషంగా ఆనందాలతోటి ఒక స్వేచ్ఛా వాతావరణంతో ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అందరూ కూడా ఈ క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నందుకు అందరికీ కూడా పేరు పేరున ఈరోజు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా అంబర్పేట్ నియోజకవర్గంలో మా ముఖ్య నాయకులందరూ కూడా డివిజన్ వ్యాప్తిగా అందరి దగ్గరికి వెళ్ళి క్రిస్మస్ గిఫ్ట్స్ కూడా ప్రజలకు అందరూ కూడా అందజేస్తున్నారు. అదేవిధంగా ప్రతి చర్చికి కూడా సుమారు ₹1,00,000 ప్రభుత్వ పరంగా అందజేస్తున్నారు ఒక ఫీస్ట్ కోసము. కాబట్టి మా క్రిస్టియన్ సోదరులందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఆనందాలతోటి ఈ క్రిస్మస్ వేడుక జరుపుకుంటున్నందుకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు. సింగరేణి కార్మికులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీపి కబురు అందించారు. కార్మికులకు ఇంటి స్థలం ఇస్తామని, ఇల్లు కట్టుకోవడానికి ₹20 లక్షల వడ్డీ లేని రుణం ఇప్పిస్తామని తెలిపారు. సింగరేణి దినోత్సవం రోజున సెలవుగా ప్రకటిస్తామని చెప్పారు. కార్మికుల వైద్యం కోసం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. సింగరేణిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని, ఎలాంటి ఖర్చు లేకుండా కారుణ్య నియామకాలను చేపడతామని చెప్పారు. కార్మికుల న్యాయబద్దమైన డిమాండ్లను పరిష్కరిస్తామని తెలిపారు. కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీయూసీ తరపున కొత్తగూడెంలో ఆయన ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మేరకు హామీలు ఇచ్చారు. పెద్దపల్లిలో మంత్రి శ్రీధర్ బాబు ప్రచారాన్ని నిర్వహిస్తూ కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి హై పవర్ కమిటీ వేస్తామని చెప్పారు. కార్మికుల సొంతింటి కలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. సింగరేణిలోని ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. ఐఎన్టీయూసీని గెలిపించాలని కార్మికులను కోరారు. పేదలను ఆదుకోవడంలో క్రైస్తవ
సమాజం ఎప్పుడూ ముందుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆరోగ్యం, విద్య తదితర రంగాల్లో క్రైస్తవులు స్వచ్ఛంద సంస్థలను నెలకొల్పి దేశానికి ఎంతో సేవ చేస్తున్నారని కొనియాడారు. క్రిస్మస్ సందర్భంగా తన నివాసానికి వచ్చిన క్రైస్తవ సోదరులను కలిసిన ప్రధాని వారికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి ఫలాలు అందరికీ చేరువ చేసేందుకు కేంద్రంలోని తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు. ఎన్డీఏ పాలనలో క్రైస్తవులతో పాటు పేదలందరూ లబ్ధి పొందుతున్నారని వివరించారు. క్రైస్తవుల పవిత్ర గ్రంథం బైబిల్లో సత్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారన్న మోదీ సత్యం మాత్రమే మోక్షానికి దారి చూపిస్తుందన్నారు. సమాజానికి సేవ, మానవాళిపై కరుణ అనేవి క్రీస్తు సందేశాలని పేర్కొన్నారు. క్రిస్మస్ సందర్భంగా యేసుక్రీస్తు జీవిత సందేశం, ఆయన ప్రతిపాదించిన విలువలను గుర్తు తెచ్చుకోవాలని సూచించారు. యేసుక్రీస్తు పుట్టినరోజును గొప్పగా జరుపుకునే పండుగ క్రిస్మస్ అని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. క్రిస్మస్ సందర్భంగా సికింద్రాబాద్ లోని వెస్లీ చర్చిలో ప్రత్యేక ప్రార్థనతో పాల్గొన్నారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఆశీర్వచనం చేశారు బిషప్. క్రైస్తవ సోదరులకు సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. మరి యేసుక్రీస్తు పుట్టినరోజు వరకు కూడా మొత్తం ఆ దేశమంతా, ప్రపంచమంతా కూడా హాలిడే మూడ్లో ఉండటమే కాకుండా మరి యేసుక్రీస్తుని ప్రార్థన చేసుకోవడం అనేది సర్వసాధారణంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. మరి ఈరోజు క్రైస్తవ బిడ్డలుగా సమాజం పట్ల, ఇతరుల పట్ల ఒక స్నేహ భావంతో, ఒక ప్రేమ భావంతో అందరూ బాగుండాలనేటువంటి ఒక మంచి హృదయంతో మరి ముందుకు వెళ్తున్నటువంటి సందర్భాలు ఈరోజు మన రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, మన కీర్తనల ద్వారా కానివ్వండి, మనం ఇచ్చేటువంటి వాళ్ళ సందేశాల ద్వారా కానివ్వండి, ఈరోజు సమాజానికి ఏర్పడమే కాకుండా ఒక మంచి భావాన్ని, ప్రేమని, పిల్లలను చదువుని, మర్యాదని, గౌరవాన్ని పెంపొందించే విధంగా మనం కార్యక్రమాలు చేసుకోవడం అనేది ఈరోజు మన దేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నటువంటి సందర్భం. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లిలో గుట్టపై ఉన్న దత్తాత్రేయ స్వామి జయంతి ఉత్సవాలకు వెళ్లేందుకు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధ్యమనేరు జలాశయం నిర్మాణంలో భాగంగా 2016లో వరదవెల్లి గ్రామం ముంపునకు గురైంది. అప్పటి నుంచి ఆలయం ఉన్న అన్న గుట్టను బ్యాక్ వాటర్ చుట్టుముట్టింది. 40 ఏళ్లకు పైగా ఉత్సవాలు చేసుకుంటూ వస్తున్న భక్తులకు 2016 నుంచి ఏటా ఇబ్బందులు తప్పడం లేదు. ప్రతి సంవత్సరం డిసెంబర్లో నిర్వహించనున్న ఈ ఉత్సవాలకు ఆలయ భక్త బృందం ప్రజా ప్రతినిధులను ఆశ్రయించి బోటు సదుపాయం ఏర్పాటు చేసుకుంటున్నారు. గుట్టపై ఉన్న ఆలయానికి బోటులోనే వెళ్లి పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అధికారులు స్పందించి తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలంటూ గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. గుట్టపైన శ్రీ దత్తాత్రేయ స్వామి జయంతి ఉత్సవాలు 43వ సంవత్సరం జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. జయంతి ఉత్సవాలకు మాకు ప్రతి సంవత్సరము మేము ఇక్కడికి రావడానికి వాటర్ ఉండడం, బ్యాక్ వాటర్ ఉండడం వల్ల మేము ఇక్కడికి రాలేకపోతున్నాము. దీనికి అధికారులు మాకు శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేసేందుకు వాకబుల్ నడవడానికి బ్రిడ్జ్ అయినా, రోడ్ అయినా, లేదంటే పర్మనెంట్ మాకు ఇక్కడ బోటు సౌకర్యమైనా ఏర్పాటు చేయాలని. ఉచిత వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎల్బీ నగర్ జోన్ డీసీపీ సాయశ్రీ పిలుపునిచ్చారు. వనస్థలిపురంలోని రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంను వారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. కామినేని హాస్పిటల్ వైద్య బృందం చే వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 100 మంది వరకు వైద్య పరీక్షలు చేసుకున్నారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ప్రజలకు ఇలాంటి వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు డీసీపీ సాయశ్రీ. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలన్నారు. ఎంతో మంది అభాగ్యులను చేరదీసి ప్రతినిత్యం సేవలందిస్తున్న రెడీ టు సర్వ్ ఫౌండేషన్ చైర్మన్ పెద్ది శంకర్ ను అభినందించారు. ఈరోజు రెడీ టు సర్వ్ ఓల్డ్ ఏజ్ హోమ్లో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. అండ్ దాని ఆర్గనైజర్స్ వచ్చి నన్ను ఇచ్చేస్తే ఏదైనా సరే మనకు సొసైటీ పట్ల బాధ్యతతోటి వాళ్ళు చేస్తున్న పనికి నా వంతు సహకారంగా నేను ముందుకొచ్చి ఈరోజు ఓల్డ్ ఏజ్ క్యాంప్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూస్తే అంటే చాలా ఆత్మీయుల మధ్యన ఉన్నట్టు వీళ్ళందరూ చాలా హ్యాపీగా అండ్ చాలా హెల్దీగా కూడా వీళ్ళని చూసుకుంటున్నారు. కిచెన్ ఆ పరిసరాలన్నీ కూడా తిరిగి చూడడం జరిగింది. చాలా నీట్గా, హైజీన్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అండ్ వీళ్ళు ఒక స్వచ్ఛంద సంస్థ కాబట్టి దీనిలో ఏ ఆశ లేకుండా, ఏమంటారు ఫైనాన్షియల్ ఎయిడ్ లేకుండా వీళ్ళు
వీళ్ళు వీళ్ళ వంతున బాధ్యతలాగా సొసైటీ పట్ల వీళ్ళు ఇచ్చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ ఎవ్రీవన్ హూ ఇస్. ఆర్థిక ఇబ్బందులతో ఓ కుటుంబం అదృశ్యమైంది. నగరంలోని మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కూతుళ్ల పెళ్లికి చేసిన అప్పుకు వడ్డీలు కట్టి మరీ అప్పుల లోతులోకి కూరుకుపోయిన కుటుంబం మాకు చావు తప్ప వేరే మార్గం లేదని ఈ నెల 20వ తేదీ రోజు ఓ పేపర్ పైన రాసి సెల్ ఫోన్లు ఇంట్లో వదిలేసి ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులు వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న కూతురు చాముండేశ్వరి మలక్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సలీంనగర్ లో నివసిస్తున్న వరహామూర్తి దుర్గా దంపతులు వీరికి 3 ఆడపిల్లలు, ఓ అబ్బాయి సత్య భైరవ ఉన్నారు. వృత్తిరీత్యా వరహామూర్తి గోల్డ్ స్మిత్ 3 కూతుర్లకు పెళ్లిళ్లు చేశారు. మొహమ్మద్ ఖాన్ జ్యువెలరీ షాప్ లో తండ్రి కొడుకులు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. సుమారు 50 లక్షల రూపాయల వరకు అప్పులు చేయడంతో తండ్రి కొడుకులు నిస్సహాయ స్థితిలో ఉన్నారు. చేసిన అప్పులకు వడ్డీలు కడుతూ జీవనం సాగిస్తూ ఉన్నారు. వడ్డీలు కట్టి మరింత అప్పుల లోతులోకి కూరుకుపోయిన ఆ కుటుంబం ప్రత్యామ్నాయ మార్గం లేక చనిపోయేందుకు సిద్ధమయ్యారు. మాకు చావు తప్ప వేరే మార్గం లేదు, క్షమించండి, మా చావుకు ఎవరు బాధ్యులు కారు అంటూ ఈ నెల 20వ తేదీన ఓ పేపర్ పై రాసి సెల్ ఫోన్లు ఇంట్లో వదిలేసి ఇంటికి తాళం వేసి మరీ కుటుంబ సభ్యులు వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న వరహామూర్తి కుమార్తె చాముండేశ్వరి మలక్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అంతేకాదు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.